వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనము 8th క్లాస్ సంబంధించి గ్రామర్ వచ్చి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, అలాగే ప్రకృతి వికృతులు అయితే ఏమున్నాయో అన్నీ కూడా చూసేద్దాము. సో అంకురం అనగా మొగ్గ తొడుగు లేదా మొలక. అంచితం అంటే పూజించబడినది. అంతస్తు అనగా స్థాయి లేదా మేడపై భాగం. నెక్స్ట్ అంబారి అంటే ఏనుగు మీది పీఠం. నెక్స్ట్ అక్షరం అంటే నాశనం లేనిది, నశింపనిది. నెక్స్ట్ అక్షరాల అనగా పూర్తిగా లేదా ఉన్నది ఉన్నట్లుగా. నెక్స్ట్ అగర్త అనగా కందకం. నెక్స్ట్ అగ్రతాంబూలం అంటే మొదటి గౌరవం. నెక్స్ట్ అణిచివేయు అనగా నొక్కి పట్టు లేదా లొంగదీయు. నెక్స్ట్ అతి అంటే ఎక్కువ. నెక్స్ట్ అతిథి అనగా తిథి నియమం లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడిని అతిథి అని పిలుస్తాము. నెక్స్ట్ అతివ అంటే స్త్రీ. నెక్స్ట్ అద్భుతం ఆశ్చర్యం లేదా వింతైనది. అనగుడు అంటే పుణ్యాత్ముడు లేదా పుణ్యుడు. నెక్స్ట్ అనర్గళం ప్రతిబంధం లేనిది. నెక్స్ట్ ఆనాది అంటే ఆది లేనిది. అనిశము అనగా ఎల్లప్పుడూ. నెక్స్ట్ అనిలంబు అంటే గాలి. నెక్స్ట్ అన్యత అంటే మరి ఒక విధంగా లేదా వేరుగా. నెక్స్ట్ అభినందన అంటే మెచ్చుకొనుట. అభిలాష అంటే కోరిక. అభివాదం అనగా పాద నమస్కారం. నెక్స్ట్ అమరుడు అంటే మరణం లేనివాడు. అమూల్యం అనగా వెలకట్ట వీలు లేనిది. నెక్స్ట్ అయోమయం అంటే ఏమీ అర్థం కాని స్థితి. అరసి అంటే విచారించి. నెక్స్ట్ అల్లన అనగా మెల్లగా. నెక్స్ట్ అవధరించు అనగా విను. నెక్స్ట్ ఆవశ్యం అంటే తప్పకుండా లేదా తప్పనిసరైనది. నెక్స్ట్ ఆటంకం అనగా ఇబ్బంది కలగడం లేదా అవరోధం. నెక్స్ట్ ఆదరణ అంటే గౌరవం. ఆదరవు అంటే ఆధారం. నెక్స్ట్ ఆదేశం ఆజ్ఞ. ఆప్యాయత ప్రేమ. ఆలపించు అనగా వినిపించు. ఆసువు అనగా వేగం. ఆసరా అంటే ఆధారం. నెక్స్ట్ ఇంగళము అంటే అగ్ని. ఇనుడు అనగా సూర్యుడు. నెక్స్ట్ ఉపక్రమించు అంటే పూనుకొను. ఉల్లము అంటే మనస్సు. నెక్స్ట్ కంఠత అంటే కంఠస్థం చేయు. కంఠము అంటే గొంతు. కటాక్షం అంటే దయ. కథనరంగం యుద్ధభూమి. కనకం అంటే బంగారం. కని చూసి. కబలించు మింగు. కరతల మలకం అంటే సులువుగా ఆధీనమగునది. కరి ఏనుగు. కర్మ పని. కర్మభూమి మానవలోకం. కలకలం అంటే సందడి. కలవరపడు కంగారుపడు. కలవారు ధనవంతులు. కలిమి సంపద. కళాభిజ్ఞులు అంటే కళలో నైపుణ్యం కలవారు లేదా విద్వాంసులు. కాంక్ష అంటే కోరిక. కాకతాళీయం అనగా కాకివ్రాలుగా తాటిపండు. కాకతాళీయం అనగా కాకివ్రాలిన తాటిపండు పడిన విధం అంటే హఠాత్తుగా జరిగిన పనిని కాకతాళీయం అని చెప్తారు. నెక్స్ట్ కాననం అంటే అడవి. కిటి అంటే పంది. కుటారం అనగా గొడ్డలి. కుతూహలం సంతోషం. కుద అంటే తాకట్టు. కుదిరి అంటే అనుకూలించి లేదా అమరి. కురులు శిరోజాలు. కులుకు వయ్యారములు పోవు. నెక్స్ట్ కృతార్థుడు అనగా ధన్యుడు లేదా కృతకృత్యుడు. కృప దయ. కైమెడ్పు అంటే నమస్కారం. కైత అంటే కవనం. నెక్స్ట్ కొదమ సింగం అంటే వయసులో ఉన్న సింహం. కొద్ది తక్కువ.
కోటరము అనగా తొర్ర, కోణం అంచు లేదా ఇంటిలో ఒక మూల, కౌముది అంటే వెన్నెల, క్రీడలు ఆటలు, క్షుణ్ణం అంటే పూర్తిగా, ఖగము అనగా పక్షి, గగనం అంటే ఆకాశం, గర్జించు పెద్ద ధ్వని చేయు, గర్భదరిద్రుడు అంటే పుట్టుకతో బీదవాడు, గౌతమి నది గోదావరి, ఘట్టం అనగా భాగం లేదా అంకం, ఘనసారం అంటే కర్పూరం, చక్రవర్తి రాజులకు రాజు, చతురత అంటే నేర్పు, చప్పున అంటే వెంటనే, చమత్కారం నేర్పు, చలనం కదలడం, చానా అంటే స్త్రీ, చిట్టడువులు దట్టమైన అడవులు, చిహ్నం అంటే గుర్తు, చూపరులు చూసేవారు, చెండు పూబంతి, చెక్కు చెదరకపోవడం దెబ్బ తినకుండా, చెదిరి పక్కకు వెళ్ళి, చేలము అంటే వస్త్రము, ఛత్రం అంటే గొడుగు, జగతి నేల, జలది సముద్రం, జడుడు మూర్ఖుడు, జనం ప్రజలు, జన్మము అంటే పుట్టుక. నెక్స్ట్ జపం అంటే ధ్యానం, జయించిన అంటే గెలిచిన, జలధరించు అంటే వణుకు, జలపాతం అనగా నీరు ఎత్తు మీద నుండి కిందికి దూకడం, జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక, జోధులు వీరులు లేదా పరాక్రమవంతులు, టెలిగ్రామ్ అంటే తంతి సమాచారం, డస్సి అంటే అలసిపోయి, డిగ్గ విడిచి దిగ విడిచి, తక్కిన అంటే మిగిలిన, తడయక జాగు చేయక, తడిమి తాకి, తబిసి పక్కి అనగా తపస్సు చేసే పక్షి, తరుణం అంటే సమయం, తర్పీదు శిక్షణ, తార్కాణం నిదర్శనం, తిన్నే అరుగు లేదా వేదిక, తిల్లిక దీపం, తీర్థము పుణ్యక్షేత్రం, తృప్తికరం తనివి లేదా తర్పణం, తృష్ణ అంటే కోరిక, తెగటాచు నశింపచేయు, తెరువు మార్గం, తెలివి వివేకం, తెల్లబోవు అంటే ఊహించని సమాచారంతో ఆశ్చర్యానికి లోనగు, తేజరిల్లు అనగా ప్రకాశించు, దండిగా ఎక్కువగా, దర్శించడం చూడడం, దారుణ భయంకరమైన, దినచర్య అంటే ప్రతిదినం చేసే పని, దివి స్వర్గం, దివ్య ప్రకాశించే లేదా అలౌకికమైన, దుర్గం అనగా కోట, దృఢ అంటే గట్టి, ధృతి ధైర్యం. నెక్స్ట్ నాట్య భంగిమ అంటే నాట్యంలో శరీర విన్యాస రీతి, నామకరణం అంటే పేరు పెట్టుట, నారి స్త్రీ, నింద దూషణ, నింపాది అంటే నెమ్మది, నియంత అంటే అధినాయకుడు, నియతి నియమం, నిరంకుశులు అదుపు లేనివారు, నిరార్ధకం అంటే పనికిరానిది, నిరాకరించుట తిరస్కరించుట, నిర్జీవం ప్రాణం లేని, నిలయం అంటే స్థానం, నూతన కొత్త, నెట్టడం అంటే తోయడం, నెమ్మది నింపాది, నెలకొను కుదురుకొను, పంక్తి అంటే వరుస, పంచాక్షరి 5 అక్షరాలు కలిగినది, పంచామృతం 5 అమృతాలు, ఆవు పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె, వీటిని కలిపి వీటి 5 మనం పంచామృతం అని పిలుస్తాము. పక్షము అంటే రెక్క, పగిది విధము లేదా రీతి, పట్టు నెలవు, పథం త్రోవ, పదిలం జాగరూకత, పన్నాగం పన్నగం పాము, పల్లవితం చిగురించు, పరవశించు మైమరచు, పరిణామం మార్పు, పర్వము వయస్సు, పలాయనం అంటే పారిపోవు, పల్లవించు చిగురించు, పస్తులు ఉపవాసం, పాండిత్యం పండితుని లక్షణం, పాదుకొల్పు అంటే నెలకొల్పు లేదా ప్రారంభించు లేదా స్థాపించు అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ పాపుట
అంటే పోగొట్టుట. పారితోషికం, బహుమానం, పాసి, వదిలి, పాపి, పోగొట్టి. పితామహుడు తాత లేదా తండ్రికి తండ్రి. పినాకపాణి అంటే శివుడు. పునీతం, పవిత్రం. పురసత్తు, అవకాశం. పులుముకొను, రుద్దు లేదా నలుపు. పూప వయస్సు, బాల్యం. పూరణ, పూర్తి చేయు. పొంత అంటే పక్క. పొదిగిన, అమర్చిన. పోరు, యుద్ధం. ప్రణామం, నమస్కారం. ప్రతిభ, ప్రజ్ఞ. ప్రతిమ, బొమ్మ. ప్రవర్తన, నడవడిక. పాక్తానము, ప్రాక్తానము అంటే పురాతనం. ప్రాచీనం అన్న కూడా పురాతనం అనే అర్థమే వస్తుంది. నెక్స్ట్ బత్తెం అంటే కూలి లేదా భోజనంకై ఇచ్చే ద్రవ్యం. బహుకరించు, సన్మానించు. బాటసారి, దారిన నడుచువాడు. బాసాడి అంటే మాట్లాడి. బాహుదర్పము, భుజబలం. బుధకోటి, పండితుల సమూహం. బృందం, సమూహం. భద్రగజం అంటే పట్టపు ఏనుగు. భారతావని, భారతదేశం. భవిత, భవిష్యత్తు. భవ్యచరితం, శుభమైన కథ. భుక్తి అంటే భోజనం. భూషణం, అలంకారం. మందం, లావు. మందిరం, ఇల్లు. మక్కువ, ఇష్టం. మట్టం, అడుగు భాగం. మణి, విలువైన ఒక రాయి. మణిపూస, శ్రేష్టమైనది. మది, మనసు. మతించు, చిలుకు. మనోహరం, అందమైన. మహాత్ముడు, గొప్పవాడు. మహిమ, గొప్పదనం. మహీరుహం అంటే చెట్టు. మహోన్నత, గొప్ప. మాధుకరం అంటే భిక్షావృత్తి. మాధురి, తీయదనం. మాధుర్యం, తీయదనం. మానాదుడు, మానాదుడు అంటే లక్ష్మీపతి. మార్గం, దారి. మిరుమిట్లు, కాంతి. ముక్త కంఠం, ఒకే అభిప్రాయంతో పలకడం. ముగించు, పూర్తి చేయు. మూగడం అంటే గుమిగూడడం. మూర్ఖం, అవివేకం లేదా మొండితనం. మేత, పశువుల ఆహారం. మేను, శరీరం. మేలిఘటనలు, గొప్పవైన సందర్భాలు. మైలు అనగా 1.6 కిలోమీటర్లు. యుగయుగములు, యుగయుగములు అంటే చాలా కాలం నుండి. యుద్ధ పటిమ, యుద్ధంలో నేర్పు. రంజింపచేయు, ఆనందింపచేయు. రతనాల సీమ, రాయలసీమ. రమారమి, దాదాపు. రసభరితం అంటే రసముతో నిండినది. రాగసుధ, గానామృతం. రేయి, రాత్రి. వక్కానించు, నొక్కి చెప్పు. వడి, వేగం. వదరు అంటే ఎక్కువగా మాట్లాడు. వదావతులు అంటే వక్తలు. వనిత, స్త్రీ. వల్లభ, భార్య. వల్లించడం, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడం. నెక్స్ట్ వాడుక అంటే ఉపయోగం. వాత్సల్యం, ప్రేమ. వార్త, సమాచారం. విగ్రహం, ప్రతిమ. విజయగీతిక, గెలుపు పాట. విన్యాసం, చక్కని ప్రదర్శన. విపులం, విరివి అయిన. విభవం అంటే సంపద. విరామం, విశ్రాంతి. విశదము, స్పష్టం. విశాలం, పెద్దదైన. విశ్రాంతి, ఉపశమనం. విస్మరించు, మరిచిపోవు. విహాగము, పక్షి. విహరణం, తిరగడం. విహరించి, తిరిగి. వీడ్కోలు, వెళ్ళడానికి ఇచ్చే అనుమతి. వీణుల విందు, చెవులకింపుగా. వీరగాథలు, వీరుల కథలు. వెనుక తట్టు, వెనుక భాగం. వెలుగుజాడలు, ప్రకాశవంతమైన ఆనవాళ్ళు. వెల్లివిరియు అంటే ప్రవహించు. వైకుంఠపాళి, పామునిచ్చిన ఆట లేదా క్రీడా విశేషము. వైశిష్యం అంటే గొప్పతనం. శరీరం, దేహం. శర్కర అంటే పంచదార. శిరోధార్యం, అంగీకారయోగ్యం.
శోకించు, దుఃఖించు. సంక్షిప్తం, తగ్గింపబడిన, సంపూర్ణం, నిండైన లేదా పూర్ణ. సంచయించు, అనుమానించు, సత్కరించు, గౌరవించు. సదుపాయం అంటే ఏర్పాటు. సద్య అంటే వెంటనే. సమదృష్టి, సర్వభూతములను సమముగా చూచు చూపు. సమర్పించు అంటే అందించు. సమీపం దగ్గర, సముద్రం సాగరం. సమ్మతి అంగీకారం. సస్యరమ పంట లేదా లక్ష్మి. సారాయస స్వచ్ఛమైన కీర్తి. సుందరం అందమైన. సునాయాసం అతి సులభం. సురుచిర అంటే మనోజ్ఞమైన. సునృతం అంటే సత్యవాక్కు. సొంపు కూర్చు అందాన్నిచ్చు. సొత్తు సంపద లేదా సొమ్ము. సౌఖ్యం సుఖం. స్పందన కదులుట. స్పర్శ తాకుట. స్మృతి జ్ఞాపకం. స్వర్గతుల్యము స్వర్గంతో సమానం. స్వస్తి శుభం. స్వాంతం మనసు. హంస తూలికాత్పలం అంటే మెత్తని హంస ఈకలు పెట్టి కుట్టి సిద్ధము చేసిన పరుపు. హేళ అంటే ఆనందం. హొయలు అంటే సౌందర్యము లేదా అందము. నెక్స్ట్ ఉత్పత్తి అర్థాలు చూద్దాము. సో ఫస్ట్ గురువు అనగా అంధకారం అనే అజ్ఞానమును పోగొట్టువాడు. ఉపాధ్యాయుడు. అతిథి అంటే తిథి మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు. గృహకర్తుడు. దాశరథి అంటే దశరథుని కుమారుడు, శ్రీరాముడు. ధార్మికుడు అంటే ధర్మాన్ని ఆచరించేవాడు, పుణ్యాత్ముడు. నగరం అంటే కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది, పట్టణం. పక్షి ధ్వంసకుడు అంటే పక్షులను ధ్వంసం చేసేవాడు, వేటగాడు. భాస్కరుడు అంటే కాంతిని కలగచేయేవాడు, సూర్యుడు. విద్యార్థి విద్యను అర్జించువాడు. నెక్స్ట్ విహంగం అనగా ఆకాశంలో వెళ్ళున్నది, పక్షి. శరీరం రోగాదులచే శిథిలమయ్యేది, మేను. సూర్యుడు అంటే శౌర్యము ప్రదర్శించేవాడు, వీరుడు. హృదయం అంటే హరింపబడినది, గుండె. నెక్స్ట్ క్షేత్రం అంటే దైవం వెలిసిన ప్రాంతం, దేవాలయం. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాము. ఆకాంక్ష అంటే కోరిక, వాంఛ, ఇప్సితం. ఆశ, ఇచ్ఛ, ఇప్స, కాంక్ష. ఇల్లు ఆవాసం, గృహం, నిలయం. నెక్స్ట్ ఉన్నతి, వికాసం, అభివృద్ధి, ప్రగతి. ఉపాధ్యాయుడు గురువు, చదువు చెప్పేవాడు. నెక్స్ట్ వడలు అంటే శరీరం, మేను, దేహం. కథనరంగం యుద్ధభూమి, రణస్థలి, రణరంగం. కలిమి సంపద, ఐశ్వర్యం. కొండ పర్వతం, గిరి, ఆద్రి. కొడుకు అంటే అంగజుడు, ఆత్మజుడు, తనూజుడు. కోవెల గుడి, దేవాలయం, దేవస్థానం. చిత్తము మనసు, హృదయం. జలం నీరు, ఉదకము, తోయము. జెండా కేతనం, పతాక ధ్వజం. తండ్రి అయ్య, జనకుడు, పిత. నెక్స్ట్ తీరం దరి, ఒడ్డు, కూలం. తేజం వెలుగు, కాంతిపుంజం, ప్రకాశం. నగరం పురము, పట్టణము, వీడు. పరిమళం సువాసన, తావి, సుగంధం. నెక్స్ట్ పసిడి బంగారం, స్వర్ణం, కనకం. భార్య అర్ధాంగి, ఆలు, ఇల్లాలు. కథనరంగం యుద్ధభూమి, రణస్థలి. వనిత పడతి, మహిళ, మగువ. సంవత్సరం వర్షం, వత్సరం, ఏడాది.
సో నెక్స్ట్ ప్రకృతి వికృతులు అయితే చూద్దాము. అక్షరం అంటే అక్కరం, అద్భుతం, అబ్బురం, ఆశ్రయం, ఆసరా, కాంక్ష, ఖర్చు, చంద్రుడు, చందురుడు, తీరం, దరి, దీపం, దివ్వె, ధర్మం, దమ్మం, పంక్తి, బత్తి, పక్షి, పక్కి, భోజనం, బోనం, యోధుడు, జోదు, రత్నం, రతనం, విధం, వితం, సంధి, సంధి, స్తంభం, కంబం, స్థలం, తల, స్నానం, తానం. నెక్స్ట్ నానార్థాలు చూద్దాము. అంకురం అనగా మొలక, జలము, రక్తము, గంగా నది, భగీరథి నీరు, చీర నారచీర, గోచి రేఖ, తార నక్షత్రం, ఓంకారం, వాలి భార్య, తీర్థం నీరు, పుణ్యస్థలం, పుణ్యనది, దర్శనం చూపు, కన్ను, బుద్ధి, దివి స్వర్గం, ఆకాశం, పాలపిట్ట, ధర్మం పుణ్యం, యాగం, న్యాయం, ప్రతిష్ట కీర్తి, స్థాపన, గౌరవం, ఫలము పండు, ప్రయోజనం, పంట, బతుకు జీవితం, జీవితకాలం, జీవనోపాయం. నెక్స్ట్ మందిరం గుడి, ఇల్లు, శరీరం. మాట పలుకు, నింద, వార్త, మిత్రుడు సూర్యుడు, స్నేహితుడు, రక్తం ఎరుపు, రుధిరం, రాగి, వర్షం వాన, సంవత్సరం, జంబూద్వీపం, విహగము అంటే పక్షి, మబ్బు, బాణం, సంతానం బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం, సమాజం సభ, మనుషుల గుంపు, ఏనుగు, సీమ దేశం, వరిమడి గుర్తు, సుధా అమృతం, పాలు, సున్నం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.